అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ ఆలోచన ప్రతి ఒక్క ఆడపిల్లకి వచ్చే ఉంటుంది. పెళ్లి సమయంలో ఎక్కువ ఖర్చు అవుతుంటే పెళ్లి ఖర్చు మొత్తం మా అమ్మ నాన్న పెట్టుకోవాలా, మగ పెళ్లి వాళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది, మా అమ్మ వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది నా వల్ల అని అనిపిస్తూ ఉంటుంది కదా. అసలు అమ్మాయి పెళ్లి ఖర్చు తల్లిదండ్రులు ఎందుకు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ వీడియో చూసేయండి. పెళ్లిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకోవాలి అనేది తెలుసుకుందాం. ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక పిల్ల తండ్రే చేస్తాడు కనుక ఆ వేదికపై అధికారం ఆ రోజు ఆయనదని శాస్త్రం చెబుతుంది. కన్యాదాత అయిన తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు మగపిల్లాడు అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశధారకుడని మీరు భావించవచ్చు, కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశధారకుడు లేదా వంశ నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయత స్థితిలో ఉన్న మీ కొడుకుకి పిల్ల తండ్రి తన కుమార్తెని ఇవ్వడానికే సిద్ధపడ్డాడు. మరి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కానీ పెళ్లి కొడుకు కానీ కన్యాదాత చేస్తున్న త్యాగానికి తల వంచాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి కన్యాదాత మీద పడి అరవడానికి విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది? దానం ఇస్తున్న వాడికి ఇంకా ఇంకా కట్నాలు కానుకలు లాంఛనాలు అవి ఇవి అడగవచ్చు అని ఎవరు చెప్పారు మీకు? దానం పుచ్చుకునే వాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకద్దుకొని పుచ్చుకోవడమే. పెళ్లి కొడుకు ఇంటికి 20 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మీదేవిని పంపిస్తున్నారు. అంతకన్నా మీకు ఇంకేం కావాలి? సీతారాములలా ఉండండి అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే మగ పెళ్లి వాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు దశరథ మహారాజుని అడుగుతారు, మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? అయ్యా, ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది అని. దశరథుడు ఎన్నో యజ్ఞ యాగాదులు జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్రుడు ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో తన హద్దుల్లో తాను ఉన్నాడు. అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారు కూర్చొని సీతారామ కళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు. అసలు ఒక ఇంటి మర్యాద ఏంటి అన్నది వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసిన రోజే తెలిసిపోతుంది. తన కూతురి పెళ్లి వైభవంగా జరిపించాలని కన్యాదాతకు తెలియదా? పెళ్లి బాగా గొప్పగా జరిపించండి అని మగవాళ్ళు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్న దాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి ఏర్పాట్లు ఎలా చేయాలో చెప్పడానికి అధికారం ఉండదు. కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్లి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు. ఈ వీడియో కనుక పెళ్ళైన ఆడవాళ్ళు చూస్తే అరిచే అత్తకు, దబాయించే ఆడపడుచుకి, పెత్తనం చూపించే మొగుడికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. చూసారు కదండి, మన శాస్త్రం ప్రకారం పెళ్లి ఖర్చు అనేది ఆడపిల్ల వాళ్ళే పెట్టుకోవాలి. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.